ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భూమి స్పృహలోకి వచ్చి మాట్లాడుతూ ఉండటంతో శరత్చంద్ర భూమి పక్కనే కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. కృష్ణప్రసాద్, చరణ్ భూమి పక్కన నిల్చొని ఉంటారు. గగన్, శారద మాత్రం ఇంకా ఐసీయూ బయట నుంచే భూమిని చూస్తూ ఉంటారు. అప్పుడే శరత్చంద్ర భూమి చేతులను పట్టుకొని, నువ్వెందుకమ్మా గగన్ని కాపాడబోయి నీ ప్రాణం మీదకి తెచ్చుకున్నావు? ఆ గగన్ గాడిని ఎందుకు కాపాడావమ్మా? ఆ గగన్ గాడి ప్రాణాలు కాపాడడం కోసం నీ ప్రాణాన్ని ఎందుకు అడ్డు పెట్టావమ్మా చెప్పమ్మా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటే, అప్పుడే కృష్ణప్రసాద్, చరణ్ వింటూ ఉంటే బయట నుంచి గగన్ కూడా వింటున్నట్లే మనకి చూపిస్తూ ఉంటారు. చెప్పమ్మా చెప్పు, నీ ప్రాణాన్ని బలంగా పెట్టి ఆ గగన్ ప్రాణాన్ని కాపాడావంటే నువ్వు ఆ గగన్ని ప్రేమిస్తున్నావా చెప్పు చెప్పు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. అప్పుడు కృష్ణప్రసాద్ అవును అవును అని చెప్పు వైపు అని భూమి వైపుకు చూస్తూ చెప్పు చెప్పు అని అయితే భూమి ఏం చెప్తుందా అని చెవులు నెక్కించి మరి వింటూ ఉంటాడు. నీ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా గగన్ని కాపాడావు అంటే నువ్వు గగన్ని ప్రేమిస్తున్నావా చెప్పమ్మా చెప్పు అని శరత్చంద్ర మళ్ళీ అడుగుతాను. అప్పుడు భూమి అవును, నేను గగన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పేయటంతో గగన్ ఒక్కసారిగా కంటతడి పెడుతూ ఉంటే శారద గగన్ వైపుకు ప్రేమగా చూస్తూ ఉంటుంది. చరణ్ అయితే షాకింగ్గా భూమి మాటల్ని వింటూ ఉంటాడు. ఇక శరత్చంద్ర కూడా ఒక్కసారిగా భూమి మాటలు విని షాక్ అయిపోయి ఉంటాడు. అయితే ఐసీయూ బయటే గగన్ ఉన్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. భూమి అలా గగన్ని ప్రేమిస్తున్నాను అని పెళ్లి చేసుకోవడానికి ప్రేమిస్తున్నాను అని చెబుతుందా? లేకుండా మళ్ళీ ఏదైనా మారుస్తుందా మాట?